అత్యంత పవిత్ర క్షేత్రమైనటువంటి శ్రీ 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 పెనుసుల లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆలయంలో స్వామివారి ఆశీస్సులు, ఆదిలక్ష్మి అమ్మవారి యొక్క ఆశీస్సులు, శ్రీ ఆంజనేయ స్వామి యొక్క ఆశీస్సులు తీసుకొని ఈరోజు వెంకటగిరి నియోజకవర్గంలో ఈ క్షేత్రంలో గతంలో అనేక దఫాలుగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నా ప్రధానమైనటువంటి ఆలయాల పునర్నిర్మాణ కార్యక్రమం జరపాలి అని అంతకుముందు నేను శాసనసభ్యుడిగా ఉన్నా, తర్వాత రామకృష్ణ గారు శాసనసభ్యుడిగా ఉన్నా, అందరం కలిసి ఎప్పటికప్పుడు అనుకుంటూ వచ్చేవాళ్ళం. పోయిన బ్రహ్మోత్సవాల సమయంలో, రాబోయేటువంటి బ్రహ్మోత్సవాల సమయానికంతా మొట్టమొదటగా ఆదిలక్ష్మి అమ్మవారి యొక్క ఆలయ పునర్నిర్మాణము ప్రారంభిద్దాం, దాని తరువాత శ్రీ 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 లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆలయాన్ని, దాని కార్యక్రమాన్ని కూడా ప్రారంభిద్దామని చెప్పి అనుకోవడం జరిగింది. అనుకున్నదే తడువుగా దేవాదాయ శాఖ రాష్ట్ర ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ క్షేత్రం అంటే అత్యంత పవిత్రమైనదిగా ఆయన పూజించే, అభిమానించే ఈ క్షేత్రంలో అభివృద్ధి జరగాలి అని చెప్పి ఆయన పదే పదే మాకు ఆదేశాలు ఇస్తూ వచ్చారు. ఈ సందర్భంలో దేవాదాయ శాఖ అమ్మవారి ఆలయాన్ని మొదట పునర్నిర్మాణ కార్యక్రమం చేపడతామని చెప్పి మేము భావించిన తర్వాత గౌరవ శాసనసభ్యులు శ్రీ రామకృష్ణ గారితో మాట్లాడిన తర్వాత వారు వెంటనే దీన్ని ప్రారంభించేదానికి మనం అవకాశాలు తీసుకుందామని చెప్పి వారు కూడా కోరడం జరిగింది. ఈరోజు అదేవిధంగా రాపూరు మండలంలోని పెంచలకోన క్షేత్రంలో పెనుసుల లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి ఆదిలక్ష్మి అమ్మవారి యొక్క ఆలయం గతంలో చిన్నదిగా ఉన్నది. అదేవిధంగా ఈ ఆలయం అటవీ శాఖ అధీనంలోకి పోయిన కొంత స్థలంలో ఉండడం చేత అభివృద్ధి చేయలేకపోయాం. తర్వాత అటవీ శాఖ అధికారులందరితో మాట్లాడి పూర్వపు ఈ క్షేత్రంలో ఉన్నటువంటి చైర్మన్గా పనిచేసినటువంటి తిరుపాల్ రెడ్డి గారు అటవీ శాఖ అధికారులందరినీ అప్పుడు మా సూచనల మేరకు వారందరినీ కూడా తీసుకొచ్చి సర్వే చేయించాక ఆలయంలో ఇంకా చాలా భూమి ఉంది, ఇది అటవీ శాఖకు పొరపాటున పోయింది, తిరిగి దాన్ని మళ్ళీ మనం తెచ్చుకోవడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమం ప్రారంభించే సమయంలో అమ్మవారి యొక్క ఆలయం నిర్మాణానికి ఇప్పటికి ఉన్నటువంటి మా అధికారుల అంచనా, మా స్థపతులు, మా అడ్వైజర్లు, మా ఇంజనీరింగ్ సిబ్బంది ఇచ్చినటువంటి ఎస్టిమేషన్ 6,50,00,000 రూపాయలు. 6,50,00,000 రూపాయలు CGF నిధుల నుంచి ఏర్పాటు చేస్తున్నాం. ఆలయ నిధుల నుంచి 2,16,00,000 రూపాయలు ఆలయ నిధుల నుంచి కూడా చెల్లించడం జరుగుతుంది. మొత్తం మీద 6,50,00,000తో ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమం ఇవాళ మొదలుపెట్టాం. ఆ యొక్క దేవలోకంలో ఉన్నటువంటి అష్టదిక్పాలకులు, దేవతలు అందరూ ఈ శుభ సమయంలో వరుడిని ముందు పెట్టి వర్షిస్తూ స్వాగతం పలుకుతూ ఆదిలక్ష్మి సమేత చెంచులక్ష్మి సమేత నృసింహస్వామి యొక్క కార్యక్రమాన్ని విజయవంతం కావాలని చెప్పి ఇంత పెద్ద ఎత్తున వర్షాన్ని కూడా కురిపించి ఆశీర్వదించడం జరుగుతుంది. ఇది ఈనాటి కార్యక్రమం. అనేక ఆలయాల పట్ల
శాసనసభ్యుల కోరిక మేరకు కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం. మొన్న ఇటీవలే జరిగినటువంటి పోలేరమ్మ వారి యొక్క జాతరలో అక్కడ ధ్యాన మందిరానికి శంకుస్థాపన చేసి నిధులు ఇవ్వడం జరిగింది. బాలాయపల్లి మండలంలో యాచవరం దేవాలయానికి నిధులు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా పనులు ప్రారంభమయ్యాయి, పనులు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. కూటమి ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా, శ్రీ నారా లోకేష్ గారు యువ నాయకుడిగా మా అందరికీ ఇచ్చేటువంటి సూచనల మేరకు దేవాదాయ శాఖని ప్రక్షాళన చేయడమే కాదు, ఆధ్యాత్మిక ఆంధ్రప్రదేశ్గా దీన్ని తీర్చిదిద్దడానికి ఇప్పటికే మా శాఖలో మేము అందరూ శాసనసభ్యుల్ని సమన్వయం చేస్తున్నాం. అందరితో ఆలోచించే చేసి ఈరోజు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 141 ఆలయాల్లో ధూపదీప నైవేద్యాలకి నెలకు 10,000 రూపాయలు ఒక్కొక్క ఆలయానికి ఇప్పుడు కొత్తగా మంజూరు చేసిస్తూ ఉన్నాం. దీనితో పాటు గతంలో ఉన్నటువంటి ఆలయాలతో పాటు వీటన్నిటినీ కూడా కలిపాం. అలాగే ఇవాళ సిజిఎఫ్ ఫండ్ ఇవాళ అమ్మవారి ఆలయంకి ఏ విధంగా అయితే నిధులు ఇస్తున్నామో అదేవిధంగా 58 ఆలయాల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో నిధులు మంజూరు చేశాం. దాదాపుగా 118,45,00,000 రూపాయలు ఈ ఒక్క సంవత్సరమే నెల్లూరు జిల్లాలో దాదాపుగా 58 ఆలయాల నిర్మాణానికి నిధులు విడుదల చేశామని చెప్పి ఈరోజు ఇది ఒక గొప్ప కార్యక్రమం కింద ఉమ్మడి కూటమి నాయకత్వంలో ప్రభుత్వం పనిచేస్తా ఉంది. అమ్మవారి మాతమ్మవారి ఆలయానికి 15 లక్షలు ముఖ మండపానికి, అలాగే శ్రీరామ ప్రసన్న విశ్వేశ్వర స్వామి ఆలయం సైదాపురం కోటేగుండ 40 లక్షల రూపాయలు, శ్రీ పెనుతుల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం పునర్నిర్మాణం కార్యక్రమంలో 6,50,00,000. ఈ విధంగా చేస్తూ యాచవరంలో అలాగే పోలేరమ్మ ధ్యాన మందిరం ఇవన్నిటికి కూడా నిధులు మంజూరు చేస్తున్నాం. ఇంత పెద్ద ఎత్తున దేవాదాయ శాఖ నుంచి నెల్లూరు జిల్లాలో నిధులు విడుదల చేసినటువంటి సందర్భం గతంలో ఎన్నడూ లేదు. ఇది బహుశా నూతన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఆధ్యాత్మిక ఆంధ్రప్రదేశ్ కావాలి అనే కోరికతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటువంటి ఆదేశాల సారం ఇవాళ రాష్ట్రం అంతా అన్ని జిల్లాల్లో కూడా ప్రధాన ఆలయాలన్నీ అవసరమైన మేరకు వాటిని పునర్నిర్మాణం చేయడం, అవి ప్రజలకు భక్తులకి అనుసంధానం చేసే కార్యక్రమం ఇవాళ మా శాఖ చేస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీ అందరి సహకారం ఉంటే ఈ వెంకటగిరి నియోజకవర్గంలో మరిన్ని ఆలయాలని పునర్నిర్మాణం చేయడానికి, నూతన శోభను తేవడానికి మా వంతు సహకారం అందిస్తాము అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.